మరి ఈనాటి మన ట్రాన్స్పోర్ట్ సెక్టార్ తరఫు నుంచి సూర్యాపేట జిల్లా కమిటీ ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదిక కల్పించినటువంటి పెద్దలు మన ట్రాన్స్పోర్ట్ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, అలాగే మా అన్నగారు రాజేంద్ర రెడ్డి గారు, ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మధురాచార్య గారు, మన స్టేట్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కట్టు ఉపేంద్ర గారికి అందరికీ ధన్యవాదాలన్న. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ చేసినారు. అయితే గత 2 రోజుల కిందట మనం సూర్యాపేటలో ఐఎన్టీసీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ పేరు మీద మనం ఒక ఆఫీస్ను కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మేము కూడా రావడం జరిగిందన్న మీ ఆహ్వానం మేరకు మన్నించి. ఈరోజు ఏదైతే ఈ కమిటీలకు సంబంధించి మరి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మరి జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు, అలాగే మనం ఎక్కడైనా సరే మన యూనియన్ ప్రచారం చేసుకోవాలంటే దానికి కూడా ఒక బాధ్యతమైన పోస్ట్ ఉండాలనే ఉద్దేశంతో ప్రచార కమిటీ కార్యదర్శిగా కూడా మనం ఇందులో నియమించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరి ఒకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే రవాణా రంగంలో మరి మనకంటూ ఒక యూనియన్ ఉండాలి, మనకు సపోర్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఈ తెలంగాణ స్టేట్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీతో అప్డేటెడ్గా ఐఎన్టీసీలో ఒక భాగంగా మరి ఆ రోజుల్లో అన్నగారు ఒక 20 సంవత్సరాల కిందటే దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఐఎన్టీసీలో పనిచేసే విభాగాలు మనం అందరం కలిసి ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనకు X16 అనేది ఐఎన్టీసీ నెంబర్, మన అప్డేటెడ్ నెంబర్ వచ్చేసి 11341 అన్న. అయితే కొంతమందికి అవగాహన లేక చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రభావం పరిస్థితులు, అంటే ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుందేమో అనే ఒక అపోహలు ఉన్నారు. అది ఉండదన్న. ఎందుకంటే ఏదైతే కొన్ని కంపెనీలకు పేటెంట్ రైట్స్ ఉంటాయో అదేవిధంగా ఐఎన్టీసీలో ఒక ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యి మనం వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు అదే నెంబర్ మీద మనం కూడా పనిచేయాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 33 జిల్లాల్లో అధ్యక్ష కమిటీలు సేమ్ ఇదే విధంగా మనం ఎట్లయితే పెట్టుకుంటున్నామో అదే విధంగా నడుస్తున్నాము. అయితే మనం ముఖ్యంగా ఐఎన్టీసీలోకి ఎందుకు రావాలి అనేది ఒకసారి మనందరికీ తెలియజేయడం జరుగుతుందన్న. ఐఎన్టీసీ అనేది ఒక ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. మనకు వచ్చేసి భారతదేశ వ్యాప్తంగా 4,30,00,000 మంది సభ్యత్వం ఉన్నారన్న. అన్ని యూనియన్లు కలిపి, అంటే ఒక ట్రాన్స్పోర్ట్ యూనియన్ కాదు, అన్ని కలిపి. మనకి ఒక భారతదేశంలో కాదు, ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ మనకు విదేశాల్లో కూడా మరి మనకంటూ సభ్యత్వం ఉందన్న. దానికి సంజీవ్ రెడ్డి గారి కుమారుడు సతీష్ రెడ్డి గారు 84 ఓట్లతోన ఐక్యరాజ్య సమితి తరఫున 14 దేశాలతో కలిపి ఏర్పడినప్పుడు దాంట్లో కాంపిటేటివ్గా ఆయన గెలవడం జరిగింది. మనకు గవర్నర్ బాడీ మెంబర్ ఉంటారు దాంట్లో సతీష్ రెడ్డి గారు. మనం ఒక యూనియన్లోకి వచ్చినప్పుడు అసోసియేషన్లు చాలా ఉంటాయి, మన దగ్గర పెట్టుకోవచ్చు, ఎన్నైనా అసోసియేషన్ పెట్టుకోవచ్చు. కానీ అసోసియేషన్ ఏంటంటే మనము ఇంటర్నల్గా మాత్రమే సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ట్రేడ్ యూనియన్ యాక్ట్లోకి వచ్చినప్పుడు మనం తీసుకునే సభ్యత్వంలో ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అనేది యూనియన్ మనం పే చేయాల్సి వస్తుంది. అది లేబర్లో మన పెద్దలు లేబర్ ఆఫీస్లో అప్లికేషన్ ఫీజు కింద మన దగ్గర ఎంతమంది సభ్యులు ఉంటే
2000 3000 ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి వెళ్ళి ఒక 10,000 మంది ఉంటే అందరికి కలిపి అప్లికేషన్ ఫీజు కడతారు. అప్పుడు మనము కొన్ని వాటిలో మనం ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అసోసియేషన్కు లేబర్ ఫీజు కట్టే రైట్స్ ఉండవు, మనం పోయి కట్టాలన్నా తీసుకోవాలి. కాబట్టి యూనియన్లకు వస్తే వచ్చే లాభాలు, యూనియన్తో కలిసి పనిచేస్తే జరిగే లాభాలు ఏవైతే ఉంటాయో మరి ముందు మరి అన్నగారు వివరిస్తారు. ఎందుకంటే మాకంటే కూడా అన్న బాగా చెప్తారు ఈ విషయాల మీద, కాబట్టి అన్నగారు అవకాశం తీసుకుంటారు. ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయన్న ఇండివిజువాలిటీగా ఇప్పుడు జిల్లాకు కమిటీలు ఇచ్చినప్పుడు జిల్లా అధ్యక్షులు జిల్లాలో ఇక్కడ ఏదైతే మనం ప్రోగ్రామ్ చేస్తుంటామో మీకు కూడా ఇంటిమేషన్ ఇస్తాం. ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మనం జిల్లా కలెక్టర్కు ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆయన ట్రాన్స్పోర్ట్ సెక్టార్ తరఫున మీరు కూడా భాగస్వాములై మీరు పనిచేసుకోవాల్సి వస్తుంది. ఆ విధి విధానాలు ఏవైనా ఉంటే మనం కూర్చొని చర్చించుకుందాం అన్న. అయితే మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి